వెల్కమ్ టు ట్రైన్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మేము రైడ్కి వెళ్తున్నాం. చిన్న ఏం రైడు? సైకిల్ రైడ్. సో మేమైతే సైకిల్ రైడ్కి వెళ్తున్నాం. ఇగో సంతోష్ బండ్లే ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము సంతోష్ బండ్లే సైకిల్ రైడ్కి పోతున్నాం. నా కార్లో సైకిల్ రైడా ఆ. కొత్తగా ఉంది, చూద్దాం మరి. అయితే ఫ్రెండ్స్, సైకిల్ రైడ్ అని వెహికల్లో పోతున్నాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ వెహికల్లో పోయి సైకిల్ రైడ్ చేస్తామన్నట్టు. అయితే మేము మొన్నదాకా వేరే ఇంట్లో ఉన్నాం కదా, అక్కడనే కన్నయ్య చిన్న కన్నయ్య సైకిల్ అయితే ఉన్నాయి. సో అవి తీసుకొని వస్తాం. మరి ఆ సైకిల్ పంచర్ అయింది, దానికి గాలి కొట్టేసి వీలైతే రిపేర్ చేయించుకొని మా ఊరు ఖమ్మం దాకా వచ్చినాక సైకిల్ రైడ్లో అయితే ఇంటికైతే వస్తాం. మరి ఎండ బాగా అయింది, ఇక తొందర అయితే వస్తాం. ఆల్రెడీ కన్నయ్య చిన్న కన్నయ్య వ్యాన్లో వెనక కూర్చున్నారు. లెట్స్ గో సెటు. ఫ్రెండ్స్, ఈ సైకిల్ని అయితే ఫోల్డ్ చేస్తులు చూడండి. సైకిల్ని అయితే కారు లోపలికి అయితే ఎక్కిస్తులు చూడండి. ఒక్క మీరు రెండు ఫ్రెండ్స్, మా తమ్ముని సైకిల్ అయితే లోపల గిట్ల ఎక్కిచ్చిళ్ళు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనల్లీ ఇక సైకిల్ని అయితే ఇలా సెట్ చేసి లోపల సైకిల్ పెట్టి ఇక ఇంటికైతే వెళ్తున్నాం. రివర్స్ రా, ఇక్కడికి లైట్ కొడుతుంటే బయటకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. చూడండి, చిన్న చిన్న కన్నయ్య సైకిల్ ఎలా పెట్టినామో, ఇగో మన పెద్ద సైకిల్ని అయితే ఫోల్డేషన్లో పెట్టినాం. శివయ్య పంచర్. చలో, ఇక సైకిల్ బాగా రోజులకు కొండపూర్ అవుతున్నాయి. ఏళ్ళటి నుంచి రోజు సాయంత్రం పొట్టు తిరుగుతారు. క్రికెట్ ఆడు భయతారు క్రికెట్ ఆడు. ఫ్రెండ్స్, ఇవాళనే కొత్తగా సైకిల్ కొనుక్కోపోయిన ఫీలింగ్ వస్తుంది మా వాళ్ళని చూస్తే. ఎందుకంటే దగ్గర ఒక 1 month అవుతుంది మేము కొండపూర్ వచ్చి. పోయిన మంత్ 10th, ఇవాళ 5th, ఆల్మోస్ట్ 6th. ఇవాళ ఆల్మోస్ట్ 24 days అయ్యి సైకిల్ లేక ఆగమయ్యారు. ఇక ఈ ముంగట మన ఖమ్మం కాడికి అయినాక రైడ్ పెడతాం, ఎందుకంటే అక్కడ చెట్లు ఉన్నాయి, నీడ ఉంటుంది. ఇక సైకిల్ దొక్కుంటా ఇంటికైతే వెళ్తాం. సెటో ఒక మంచి ముచ్చరేపుగా ఇయ్యాల. తినగా వేము తీయగుండు, అలాగే పని చేసుకుంటూ పోతే పని అలకగుండు. ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము ఇగో ఖమ్మం దగ్గరికి చేరుకున్నాం. ఇక మా సైకిల్ రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కన్నయ్య చాలా రోజుల తర్వాత మన బ్రేకులు లేని సైకిల్ తోటి డ్రైవ్ చేసుకుంటా ఇంటికైతే వెళ్తాం. ఇక మా వాళ్ళు అయితే మన ఫోల్డ్ చేసిన సైకిల్ని అయితే బయటకు తీస్తుర్రు. చలో, ఛార్జింగ్ అవుతుంది కదా మరి, లేకపోతే కన్నయ్య తొక్కి కథ అవుతుంది. ఇదిగో ఇగో మెల్లా సేదురుగా చూడండి. హ్యాండిల్ ఫోల్డ్ చేసిన దాన్ని ఇక సెట్ చేసిర్రు. ఇప్పుడు సైకిల్ సెట్ చేయాలా? రైట్ వద్దు, సెట్ వద్దు, దాన్ని ఫోల్డ్ చేయి. వద్దు, లాక్ వాడాలా, మంచి గట్టి వద్దు కాదు, ఇంకొద్దు వద్దు. నరేష్ అన్నం తినలేడు వచ్చేయాల. ఫైనల్లీ సెట్ అనే చాలా చేయరు సార్, చాలా తిన్నాడు. ఫ్రెండ్స్, మా సైకిల్ అయితే చాలా రిపేర్ ఉంది. యాక్చువల్లీ ఇటువంటి సైకిల్ కొనొద్దు, ఎందుకంటే ఏపన్నా రిపేర్ చేసే కష్టం అవుతుంది. ఇప్పుడు మేము కరీంనగర్ తీసుకొని పోవాలా. ఒకరోజు కరీంనగర్ తీసుకుపోయి ఈ బ్రేకులు ఈ చిన్న రిపేర్ అన్నీ చేపిస్తాం. చలో, రైడ్ స్టార్ట్ అవుతాం. లెట్స్ గో. చిన్న కన్నయ్య కూడా లొల్లి పెడుతుండు, సైకిల్ దొక్కుతారట. చూద్దాం మరి చిన్న కన్నయ్య దొక్కుంటారా అని. చాలా రోజులు అవుతుంది సైకిల్ దొక్కనట. ఇక చిన్న కన్నయ్య సైకిల్ కూడా బయటకు తీసినాం. ఇక సైకిల్ రైడ్ చాలు చేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాం. చాలా రోజుల తర్వాత
బైక్ రైడ్ అనుకుంటురా? కాదు, సైకిల్ రైడ్ కవరింగ్ చేసినట్లా. చిన్న కన్నయ్య చూడండి అట్లా దూరం నుంచి పట్ట దొక్కుంటూ పోతుండు. ఆఫ్టర్ లాంగ్ టైం సైకిల్ రైడ్. ఇలా కొంచెం మొగులు ఉండే వలన ఎండ కొంత తక్కువ ఉంది, లేకపోతే 11 గంటలకు ఫుల్ ఎండ ఉంటుండే. చూడండి దాదాపు మేము 20 రోజుల తర్వాత పక్కకి పెట్టినా కానీ బ్యాటరీ అన్నీ మంచిగా పనిచేస్తున్నాయి. సైకిల్ అయితే మూవ్ అవుతుంది. చిన్నకన్నయ్య చూడండి ఆ సైకిల్కి బ్రేకులు అన్నీ మంచిగా ఉన్నాయి. నెంబర్కి దొక్కుంటూ పోతుండు. చిన్న మెలవో, చిన్న ఆగు. ఎట్లుంది సైకిల్? అలక పోతుందా? ఇక మన వెహికల్ అయితే వెనక వస్తుంది ఇబ్బంది లేకుండా. చలో చిన్నగానే తక్కువ. ఫ్రెండ్స్ చాలా రోజుల కింద ఇట్లా సైకిల్ రైడ్లు బాగా చేసినాం కదా, అప్పుడు మంచిగా బ్రేకులు అన్నీ మంచిగా ఉండే, అప్పుడు కొంచెం వాతావరణం కూడా కూల్ ఉండే, అప్పుడు ఎక్కువ తిరిగినాం. ఇప్పుడు అంతా క్రికెట్ ఆడుతున్నాం, మీరు చూసే ఉంటారు క్రికెట్ వీడియోస్. ఫైనల్లీ మళ్ళా చాలా రోజుల తర్వాత రైడ్కి అయితే వచ్చినాం. మా ఊరు కమాన్ నుండి మా ఊర్లో దాకా మొత్తం చెట్లే ఉంటాయి, మంచిగా నీడ ఎక్కువ ఉంటుంది, ఎండ తక్కువ ఉంటుంది. చూడండి ఇక ఫుల్ నీడ ఉంది. చిన్న కన్నయ్య అయితే టక్క దొక్కుంటూ పోతుండు, ఎనర్జీ ఫుల్ ఉంది. ఇక కన్నయ్య ఏమి చెప్తారట? మా తమ్మునికి ఎనర్జీ బాగా ఫుల్ ఉంది, అందుకే ఎక్కడ పోతుండు. చిన్న కన్నయ్య పొద్దుగల టిఫిన్ చేసినట, ఎనర్జీ ఫుల్ ఉందట. సైకిల్ అయితే టక్క దొక్కుతుండు. అది బ్యాటరీది కాదు కదా, తొక్కడమే. చూడండి ఏ విధంగా దొక్కుతుందో, పట్ట వెళ్ళిపోతుండు. చిన్నగానే చూడండి మా బండి అయితే ఇప్పుడు 20 స్పీడ్ పోతుంది. 18 బోర్ ఉంది కదా, మెల్లగా పోతుంది. చిన్నకన్నా ఇక దమ్ముకు వచ్చిండు, బోర్ దగ్గరకు వచ్చింది. చల్ల తొక్కు చిన్న. మన వెహికల్ వస్తుంది. ముంగడు ఆగుదామా? ఆగుదా, రెస్ట్ తీసుకుందా? నీడ కాదుందా ఫ్రెండ్స్? ఇక్కడ చెట్టు నీడ ఉంది, నీడకైతే ఆగుతాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఒక 1 కిలోమీటర్ అయితే వచ్చినాం. చిన్నగానే నాన్ స్టాప్ 1 కిలోమీటర్ దొక్కిండు. దమ్మతుందా? బోర్ లేకుండా దొక్కుతుండే, బోర్ కాబట్టి కొంచెం ఇక్కడ ఆగడాల్సింది. కొంత ముంగడికి చూడండి ఎంత బోర్ ఉందో. ఛార్జింగ్ ఉందా ఫ్రెండ్స్? ఇంకా 3% ఛార్జింగ్ ఉంది. ఈ లొకేషన్ మీరు ఏ వీడియోలో చూసిర్రా? చూస్తే కామెంట్ చేయండి. కన్నయ్య ఫస్ట్ చిన్నప్పుడు పోలీస్ క్యారెక్టర్ వేసిన వీడియో ఇగో ఇక్కడే, ఈ చెట్టు దగ్గరే, ఇక్కడనే తీసినాం. ఎక్సెల్ నేర్చుకున్నప్పుడు ఈ లొకేషన్లో తీసినాం. ఈ మా ఊరు ఎంట్రన్స్లో ఉంటుంది. ఒక యాక్సిడెంట్ వీడియో కూడా ఇక్కడనే తీసినాం. చాలా వీడియోలు తీసినాం ఇక్కడ. మంచి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, చెట్టు కింద ఎంత నీడు ఉందో. ఇప్పుడు సైకిల్ అయితే ఎక్స్చేంజ్ చేసినాం. చిన్న కన్నయ్య బ్యాటరీ సైకిల్, కన్నయ్యనేమో నార్మల్ సైకిల్. ఇక నేనైతే బ్యాటరీ సైకిల్ వెనక ఎక్కుతున్నా. చలో లెట్స్ గో చిన్న కన్నయ్య. ఇక రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా చూడండి చిన్న కన్నయ్య ఎంత మంచిగా రొప్పుతుండో బ్యాటరీ సైకిల్. చిన్న హాయ్ చెప్పు. కన్నయ్య చూడండి, ఏ దొక్కు కన్నయ్య. సైకిల్ చిన్నగా అయింది, కన్నయ్య పెద్దగా అయ్యిండు. మీకు ఒక షాకింగ్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పన్నా? కన్నయ్య వేసుకున్న అంగి వాళ్ళలో గెస్ చేయండి. కన్నయ్య వేసుకున్న అంగి అలా అమ్మమ్మ వల్ల తాతది. మొన్న ఊరికైనప్పుడు వేసుకున్నాడట, మంచిగా ఉందని ఇయ్యాల కూడా వేసుకున్నాడు. సో అందుకే అంగి చాలా పెద్దగా ఉంది ఇవ్వండి. ఇక చిన్న కన్నయ్య అయితే 14-15 స్పీడ్ పోతుండు, ఎక్కువ పోతలేడు. బ్రేకులు లేవు కదా, అందుకే మెల్లగా పోమని చెప్పిన. మెల్లగా పో. ఇక అటుటని మా ఊరు రాని వచ్చింది. చూడండి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది.
ఎందుకన్నా మెల్లవో పడగొట్టినాం అనుకో ముష్కిల్ అవుతుంది. ఇంకన్నా ఎత్తుకో వెనక వెహికల్ అయితే ఇంకా వస్తలేదు అన్న ఇర్రలు. చిన్నకనే అయితే ఎగ్దమ్ నడుపుతుండు సైకిల్, బ్యాటరీ కదా అందుకే. ఫ్రెండ్స్ ఇక మా ఊర్లే సగం దాకా వచ్చినాం, పల్లె దాటినాం. ఇక హనుమన్ల గుడి దగ్గరికి అయితే వెళ్తాం నెక్స్ట్. ఇక చిన్నకన్నా అయితే బాగా స్పీడ్ పోతలేడు, అంత 12, 13, 14 పోతుండు. ఛార్జింగ్ తక్కువ ఉంది ఒకటి, బ్యాటరీస్ చాలా రోజులే వాడక ఒకటి, అలాగే బ్రేకులు కూడా లేవు కాబట్టి మెల్లగా వెళ్తున్నాం. చూడండి ఎంత మెల్లగా వెళ్తున్నాం. చూడండి హనుమన్ల గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం, ముంగట అక్కడ ఆగుతాం. చిన్నగానే ఒక ముచ్చట చెప్పేదన్నాడు, సరే కప్పు వాళ్ళకి వెళ్తారు. ఆర్సీబీ ఈసారి కప్ నమ్దు, ఈసారి కప్పు నమ్దు అట, ఆర్సీబీ అట. బట్ ఏం కప్పు చెప్పలేను, అడగలేను, ఆయన చెప్పలేడు. ఆర్సీబీ అంటే ఐపీఎల్ అనుకుంటుండు. ఫైనల్లీ మా ఊరి హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ చాలా వీడియోస్ తీసినాం, మీకు తెలిసేనే. ఈ లొకేషన్కి అయితే ఇప్పుడు చేరుకున్నాం. ఇక్కడికి వెళ్ళి సమ్ము వాళ్ళ ఇల్లు ఇది, ఇంకటి సంధిలో మా ఇల్లు ఉంటుంది. ఇక మన వెహికల్ కన్నా ముందు మేమే ఏరుకున్నాం. చూడండి అక్కడ సంతోష్ సైడ్ వెహికల్ అట్లా దూరం నుండి వస్తుంది. యాక్చువల్లీ అక్కడ నీడకు ఆగిండు, మంచిగా చల్లగా ఉందని. చాలా ఇంటికి పోదామా, అందులో పంపు ఉంది, తీసుకోరు పంపు. థ్యాంక్ యూ సేటు, మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించినందుకు మేము మీకు రుణపడి ఉన్నాం. మీకు ఎప్పుడు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినా చెప్పు, నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది, ఇస్తా. నీకు ఏ అర్ధరాత్రి పని పడ్డ ఒక్క ఫోన్ చేయి, ఇమీడియట్లీ వస్తా. థ్యాంక్ యూ. మీ సేవలు ఎప్పుడు మాకు ఇలా ఉండాలి. ఆ పంపియు ఆ నరేష్ కొన్ని నీళ్ళు పాపం ఎండకు వచ్చిండు. ఇచ్చినప్పుడే మనం మళ్ళీ సాయంత్రం వీడియోలో కలుద్దాం, క్రికెట్ వీడియోలో. ఎడవుతున్నావు మరి షాప్లోకి ఇంకేం ఊరికి పోతాండి. పెళ్ళి ఎందుకు, ఏం పని? పెళ్ళి ఓలది ఫ్రెండ్ వాళ్ళ బావది. అంటే పెళ్ళికి పోతావా లేకుంటే భోజనాలకు పోతావా? భోజనాలకే. ఈ రోజులల్లో ఫ్రెండ్స్ పెళ్ళికని పోతారు, ఫస్ట్ భోజనం తిన్నాకనే పెళ్ళికాడికి పోతారు. అది కూడా వాళ్ళ ఫోటోలు దిగుతారు, లేకపోతే చక్కగా బయటకు వస్తారు, అంతేనా? అంతే. మా సేట్ అయితే మరి పెళ్ళికి పోతుండో భోజనం పోతుండో, సేట్కి వెళ్ళాలా. రెండు పెళ్లి చూసి భోజనం చేసి సాయంత్రం అయితే 4:30కు 5 గంటలకు అయితే మనం ఇలా మ్యాచ్ ఆడదాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. ఈ వెహికల్ అయితే మాకు చాలా ఉపయోగపడుతుంది అన్నిటికీ, ఎటువైనా మాకు పెద్ద దిక్కు ఈ వెహికల్. చలో కానీ తొక్కు, ఇక ఇంటికైతే చేరుకుందాం. ఇంకొక 2 నిమిషాల్లో ఇంటికైతే పోతాం. చలో లెట్స్ గో. సేట్ వెళ్తుండు, ఎందుకో వెళ్తుండు, అడుగుదాం. ఏంటి సెట్? ఇంకోటి చెప్తాను నేను, చెప్పు వీడియో ఇస్తాను షార్ట్. చెప్పు. షేటు ఎప్పుడన్నా అవసరం పడితే మాత్రం తప్పకుండా నువ్వు ఎప్పుడైనా అర్ధరాత్రి ఫోన్ చేసినా అత్త అంటే మరి పొద్దున్న దాకా షాప్ ఉంటుంది, పొద్దున్న దాకా వీలు. అబ్బా మంచి డైలాగ్ చెప్పినావు, తిరుగుతావు వీడియో. చూసిరా ఫ్రెండ్స్, సేటు అర్ధరాత్రి ఎప్పుడు అవసరం పడ్డా అత్తడట, పొద్దున్న దాకా మాత్రం రాడట, ఎందుకంటే షాప్ ఉంటుందట. అది కామెడీ చెప్తుండు, అది రీల్ కొని చేస్తాం ఇప్పుడు. థ్యాంక్ యూ సేటు. మా నువ్వు టెన్షన్ తీసుకోకు, ఎంత అర్ధరాత్రి అయినా సరే ఏమన్నా అవసరం పడితే ఫోన్ చేయి. 12 గంటలకు ఫోన్ చేసినా వస్తాం. పొద్దున్న దాకా రావా? పొద్దున్న దాకా రాను, ఎందుకంటే షాప్ ఉంటుంది. నో వర్క్, ఓన్లీ షాప్. ఏం చెప్తావు షాప్లో వర్క్ చేయవా? మా సేటుకు షాప్ అంటే వర్క్ కాదు, ఒక ఇల్లు, హోమ్, దేవాలయం అన్నీ అన్నట్టు, అన్ని షాపే. ఇక మా సంతోష్ సేట్ అయితే వీడియో తీసి వెళ్ళిపోయాడు. ఇక చిన్న కన్నయ్య నేను ఇంటికైతే వెళ్తున్నాం. 1 నిమిషం లోపు. ఎండ అయితే చాలా తక్కువ ఉంది ఇవాళ. మేమైతే మంచి రైడ్ చేసినాం చాలా రోజుల తర్వాత. బ్రేకులు మంచిగా చేసిన తర్వాత ఒక లాంగ్ రైడ్ అయితే చేస్తాం ఖచ్చితంగా. బ్యాటరీ అయిపోయే వరకు రైడ్ చేయాలి ఒకసారి, ఖచ్చితంగా ట్రై చేస్తాం.
చలో ఇక మా ఇంటికి అయితే చేరుకున్నాము. ఒక కన్నయ్య వండి టక్క టక్క ఇంట్లోకైతే వెళ్ళిపోతుండు. రిపేర్ పెట్టండి. ఏమైంది కన్నయ్య, ఏమైంది? పాయింట్కు రాగిందా? మెల్లా మరి. చలో కన్నయ్య నడు. ఫ్రెండ్స్ చూసారు కదా మేము సైకిల్ ఎలా తెచ్చాము. మరి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కనుక ట్రైన్స్ అండ్ వ్లాగ్స్. బాయ్ బాయ్.